ఇడ్లీ, దోస, రైస్ వేటిలోకైనా అద్భుతంగా ఉండే ఈ నల్ల కారం అయితే చేశాను. కొంచెం నెయ్యి తగిలిస్తే చాలు అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే. దోసలు ప్లెయిన్‌గా తిని తిని బోర్ కొట్టిందబ్బా! అందుకే అలా దోస పైన నల్ల కారం వేసి కొంచెం నెయ్యి కూడా రాసేసి అలా ఫ్రై చేశాను. ఇంకా పల్లి చట్నీతో తింటే ఉంది అద్భుతం అంతే. ఈ సింపుల్ నల్ల కారం రెసిపీకి కావాల్సిందల్లా పాన్‌లో ఆయిల్ వేసేసి ఎండుమిరపకాయల్ని మంచిగా వేపుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యాక ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, కొంచెం చింతపండు వేసి గింజలన్నీ క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, గింజలు కూడా మంచిగా వేగాయి చూసారా? ఇక పూర్తిగా చల్లార్చుకొని మిక్సీలోకి వేసేసుకొని వెల్లుల్లిపాయలు, అలాగే ఈ నల్లకారం స్పైసీగానే ఉంటుంది కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది. సో కల్లుప్పు వేసేసాను. ఇక కోర్స్గా గ్రైండ్ చేసేస్తే సెట్. సింపుల్గా నల్లకారం అయితే రెడీ. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొడి రెసిపీస్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మౌనితో ముచ్చట్లు.